హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బో కానే కాదు. ఈరోజు వచ్చేసి మూవీ రివ్యూ ఇవ్వబోతున్న అఖండ సినిమా గురించి. ఎంతమంది చూసిరో తెలియదు కానీ చూడని వాళ్ళకు చూసేటట్టే చెప్తా. ఎట్లా ఉంది అంటే సినిమా చెప్తా, మొదలు పెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే నాకు బాగా నచ్చింది. కనక పాట పాడింది కదా, శివ 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 శివారా హర 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 రా శివ 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 శివారా. బాప్ప ఏం పాడింది బాసు పాట. నేనైతే నిజంగా ఫిదా అయిపోయినా. కనకవ పాటలు అయితే సూపర్ ఉంటాయి, కానీ ఈ పాట మామూలుగా లేదు. కానీ ఇంకొంచెం లెంత్ పెంచుంటే సినిమాకి ఆ బీజం వెనకాల శివ 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 అని పడి ఉంటే నెక్స్ట్ లెవెల్ సినిమా, మామూలుగా లేదు. నేను ఒకటి ఒప్పుకుంటా, నేను కరెక్ట్ ఒప్పుకుంటా. జెన్యున్గా బాలయ్యకి ఫైట్లకి ఫ్యాన్. నేను బాలయ్య సినిమాలు అవి ఇవి కాదు, ఆయన చేసి ఫైట్ ఉంటుంది చూడండి. అంటే అది డైరెక్టరే, కానీ ఎందుకో కొందరు చేస్తే ఆ లుక్ ఆ స్టైల్, ఇప్పుడు రజనీకాంత్ స్టైల్ ఎట్లా, నాకు బాలయ్య దాంట్లో ఫైట్లు అంత ఇష్టం. ఒక్క రేంజ్లో ఉంటాయి. మిగతా ఏదైనా నాకు అంతంత మాత్రమే, కానీ బాలయ్య ఫైట్లు మాత్రం సూపర్. ఆ ఫైట్ల కోసమన్నా నేను ఏ సినిమా అంటే ఫైట్లు ఎక్కువ ఉన్నాయి అన్న సినిమా నేను చూస్తా. అఖండ సినిమాకి వచ్చేసరికి ఫస్ట్ హాఫే అఘోరా అంటే తల్లి దగ్గర నుంచి ఒక బిడ్డను విడదీసి అఘోరా అయినాక కూడా ఆ సెంటిమెంట్స్ అవన్నీ ఏమి లేకుండా ఓన్లీ దైవ ధ్యానంలో ఉండిపోయే ఒక అఘోరాను మనం ఆ సినిమాలో చూసినాం కదా. అబ్బా, ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. నిజంగా తల్లి గుండె తరుక్కుపోతుంది చెప్తున్నా, మామూలుగా లేదు. ఎట్లా అంటే అమ్మ కొడుకు కోసం చివరి వరకు తన కట్టెగాలే టైం వరకు వెయిట్ చేస్తుంది. అబ్బా, నిజంగా అండి, నిజంగా గుండెలు పిండేసింది. మళ్ళీ హిందూ ధర్మం కోసం సినిమాలో చూపించిన విధానం అయితే 100%. నేను ఎలా చెప్తా అంటే దైవాన్ని నమ్మే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. దైవాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి నేను 100% నమ్ముతా. అంటే కష్టాలు సుఖాలు కామన్, అవి వస్తూనే ఉంటాయి. అవి ఎట్లా వానాకాలం ఎండాకాలం లెక్క ఇవి కాలాలు తిరిగి వచ్చినట్టుగా అవి కూడా వస్తూనే ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు ఎలా నమ్ముతాను తెలుసా నేను, కష్టం వచ్చినాక అబ్బా దేవుడా, ఇంతకన్నా పెద్ద కష్టమైతే ఇవ్వలేవు, ఈ కష్టమైనా సరే నాకు ఒక 2 బుక్కలు అన్నం దొరికేటట్టు అయితే ఇచ్చినావు, అది చాలు దేవుడా. కష్టం ఇచ్చినా దానికి తగ్గట్టు ప్రతిఫలం నువ్వు నన్ను ధైర్యంగా ఉంచుతున్నావు, ఇది చాలు, అట్లా మొక్కుతా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్తున్నా కదా. ఇదే వేళ దేవుని నమ్మేటోనికి కష్టం వచ్చినా సరే ఆ కష్టానికి మనకు ప్రతిఫలం చూపిస్తాడు. మన కష్టపడేదానికి ప్రతిఫలం చూపిస్తాడు, కష్టానికి మార్గం చూపిస్తాడు అని నమ్మే ప్రతి ఒక్కరికి అఖండ 2 సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. రాసి పెట్టుకొని చెప్తున్నా. ఫెయిల్ అయింది, తొక్కయింది, తోటకూర కట్ అయింది అనేటోళ్ళకు నేను ఒకటే చెప్తా, ఏముట్లా ఫెయిల్ అయింది సినిమా, ఏముట్లా ఫెయిల్ అనిపించింది ఫైట్లకా. ఇప్పుడు మామూలు మనిషి కొడితే తప్పు, మామూలు మనిషి ఆ రేంజ్లో, ఇప్పుడు బాలయ్య సినిమాలలో తొడగొడితే వ్యాన్లు ఎగిరినాయి, సుమోలు ఎగిరినాయి, అవన్నీ హిట్లు చేసిర్రు, అవన్నీ అట్లా కొడితే తప్పు. ఇప్పుడు ఆ రేంజ్లో కొడితే తప్పు మామూలు మనిషి. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు, ఇక్కడ మనం చూస్తున్నది ఎవరిని, ఒక కొన్ని సంవత్సరాలు తను ఫస్ట్ అఘోరా అది ఓకే, కొన్ని సంవత్సరాలు ధ్యానంలో ఉండి ఒక యంత్రాన్ని అంటే పంచభూతాలను సమైక్యం చేసుకున్న ఒక సాధువు. మనం సినిమాలో చూసేది ఆయన్నే. బాలకృష్ణ కొట్టే ఫైట్లో సీన్స్ చూసినాం చూడండి, అవి ఆయన్నే. మరి అంత పవర్ఫుల్ అయినప్పుడు, అంటే ఒక సినిమాలో అంత పవర్ఫుల్గా చూపించినప్పుడు ఆ మాత్రం ఫైట్లు ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఇప్పుడు నార్మల్గా మనిషి కొట్టినట్టయితే కొట్టరు కదా, దేవుడే కదా, దేవుడు సృష్టించినట్టు ఉంటుంది. అంటే ఒక దేవుడు ఒక దూతని సృష్టిస్తే ఎలా ఉంటుందో అలా
దేవుడు ఇలానో అలానే ఏమన్నా ఉన్నాయా, ఫైట్లు సూపర్, పాటలు సూపర్, ప్రతి ఒక్క సీను ఆర్మీ కోసం కానీ, దేశం కోసం కానీ, హిందూ ధర్మం కోసం కానీ, తర్వాత ఇంకా చెప్పాలంటే అమ్మ ప్రేమ అండి. అబ్బా, అమ్మ ప్రేమ అన్నింటికన్నా ఈ సినిమాలో మోస్ట్ హార్ట్ టచింగ్ అండి. ఒక సీను నాకు ఎలా అనిపించిందంటే లిటరల్గా ఆ సీన్లో నాకు నిజంగా ఏడుపు వచ్చింది. ఏ సీన్ తెలుసా? మీకు చెప్పేస్తే ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు తెలియదు, ఎందుకంటే నేను చెప్పేసినాను ఒక ఫీల్ మీకు ఉండొచ్చు, కానీ మీరు ఆ సీన్ను ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఒక సీన్లో తల్లి చనిపోయే వరకు కూడా బాలకృష్ణ ఉన్నారు కదా, అగోరా, ఆ బాలకృష్ణ కోసం అంటే సెకండ్ కొడుకు కోసం వెయిట్ చేస్తుంది. ఆ కొడుకు రాడు, చనిపోయిన తర్వాత కూడా రాడు. చనిపోయినాక కూడా అక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఇక్కడ ఇంటి దగ్గర డైరెక్ట్ ఆయన రూపంలో వచ్చి శంకరుడు దహనం చేస్తాడు చూడండి. అప్ప సీను నెక్స్ట్ లెవెల్. అంతే ఆ సీన్లో నాకు ఎట్లా అనిపించిందంటే శంకరుణ్ణి ఆరాధిస్తారు చూడండి కొందరు. నేను చాలామంది చూసినాం, మా అమ్మ కూడా శంకరుని భక్తురాలు ఉంటుండే. శంకరుణ్ణి అమితమైన ప్రేమతో ఆరాధించే వాళ్ళకి అతని ప్రేమ అనేది వస్తే మాత్రం ఏ రేంజ్లో చూపిస్తాడు, ఎట్లా తనలో మమేకం చేసుకుంటాడు అన్న సీన్ అల్టిమేట్. ఆ సీన్ అయితే నాకు నిజంగా ఆ సీన్లో బూజ్బాంబ్స్ అండి. ఎంత బాగా చూపించారంటే అది ఏంటంటే ఇంకా గమ్మత్ ఏంటంటే తనకు కాష్టం చేసినాక కూడా శంకరుడు వెళ్ళిపోతుంటే అంటే కాలిపోతున్నామే ఆత్మ బయటకు వచ్చి శంకర అని పిలుస్తుంది, హరహర అని పిలుస్తుంది. అప్పుడు శంకరుడు చూస్తారు, గుర్తుపట్టేసింది తల్లి అని అనుకుంటాడు. అంటే తల్లి గుండె చూసిరా, బిడ్డను ఏ రూపంలో ఉన్నా చచ్చిపోయినా సరే తల్లి గుండె గుర్తుపడుతుంది, ఆ ప్రేమ గుర్తుపడుతుంది. అక్కడ నా కొడుకు కాదు అని అర్థమైంది. నీ కొడుకు నా కోసం యుద్ధం చేస్తున్నాడు ప్రాణం అడ్డు పెట్టి, మరి నీ కొడుకు రుణం తీర్చుకునేది నాకే కదా తల్లి. నువ్వు ఇన్ని రోజులు తిడుతున్నో అంటే ఫస్ట్ నుంచి కొడుకును దూరం చేసినామని చెప్పి తల్లి అక్కడ చెప్తురే. అంటే రోజు పూజ అంటే దీపం పెట్టి అవన్నీ కాదు, తలుచుకుంటుండే. ఆ రోజు తలుచుకున్నావు, రోజు నీ కొడుకుని దూరం చేసినా నిందించినావు, నీ కొడుకుని దూరం చేసినా అని చెప్పి నిందలు వేస్తూ ఉన్నావు. మరి అన్ని నిందలు వేసినందుకైనా నీకు వచ్చి నిన్ను నీకు ప్రశ్నకు జవాబు ఇవ్వాలి కదా తల్లి, బదులు ఇవ్వాలి కదా, అందుకే నీ కొడుకు రూపంలో వచ్చినా అని చెప్పేసి చెప్పిండు. తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆ సీన్ అయితే అల్టిమేటు. ఆ సీన్లోనే మన కనకవ్వ వాడిన పాట శివ 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 శివారా హర 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 శివ 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 శివారా. నిజంగా హార్ట్ టచింగ్. సినిమాకి ఎట్లాంటి వంకలు లేవండి, నిజం చెప్తున్నా. చాలా సూపర్గా అనిపించింది నాకైతే. దైవభక్తి, దేశభక్తి ఉన్నోడికి ఈ సినిమా నచ్చుతుంది కన్ఫామ్గా. దైవభక్తి, దేశభక్తి ఉన్నోడికి ఈ సినిమా ఖచ్చితంగా 100% నచ్చుతుంది. ఓవర్గా ఏం లేదు. ఫైట్లు మనిషి చేస్తే ఒకలాగా, దేవుడు చేస్తే ఒకలాగా. దేవుడు చేసిన ఫైట్లు మరి ఆ మాత్రం యాక్టివ్గా ఉండకపోతే ఎట్లా? సింపుల్గా కాళ్ళతో చేతులతో ఫైట్ చేసుకుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. ఆ సీన్స్ అయితే తప్పేలేదు, సూపర్ డూపర్గా ఉంది. చెత్త మాటలు, చెత్త రివ్యూర్స్ చెప్పే మాటలు విని మోసపోకండి. నాకు తెలిసి హిందూ ధర్మానికి మనకి అంటే ఈ సినిమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి సినిమా. చాలా చూస్తుంటాం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి, కానీ ఇట్లాంటి సినిమాలు చూడండి ఖచ్చితంగా. దైవభక్తి అనేది మనకు, మన పిల్లలకి కొంచెం అంటే నేను ఎట్లా చెప్తా అంటే నమ్మండి అని నేను అట్లా చెప్పట్లేదు. నేను ఒకటే చెప్తా, దైవాన్ని నమ్మేటోనికి ఈ సినిమా ఇంకొక హోప్ ఇస్తుంది. అవును దైవం ఉంది, నా జీవితంలో నేను ఇట్లా ఉన్నానంటే నాకు ఆ దైవమే
నీకు చెడు జరిగినా రేపు మంచి జరగబోతుంది అంటే దైవమే. ఇది ఇది ఖచ్చితంగా సినిమాలో మీకు నిరూపిస్తారు. ఎక్కువ శివయ్య భక్తులకి ఈ సినిమానైతే నిజంగా సూపర్ నచ్చుతుందండి. 100% శివయ్య భక్తులకి ఈ సినిమా రాసి పెట్టుకోండి, సూపర్ డూపర్ నచ్చుతుంది. అక్కడ శివయ్యను, కృష్ణుణ్ణి, ఆంజనేయ స్వామిని, ఆంజనేయ స్వామి ఫైట్ చూడాలి. ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి కాదు, ఆంజనేయ స్వామి లాగానే అనిపిస్తుంది పైకి వెళ్ళి అట్లా కొడుతుంటే. ఆ రేంజ్లో చూపించారు. అల్టిమేట్ సూపర్ డూపర్ హిట్, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సినిమా అల్టిమేట్ మస్తుంది. నాకు తెలిసి బాలయ్య సినిమాలలో బెస్ట్ సినిమా ఇది అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎంతమందికి సినిమా అఖండ సినిమా చూసిర్రు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడనోళ్ళు ఖచ్చితంగా మీకు దైవభక్తి, దేశభక్తి ఉంటే ఈ సినిమాకి వెళ్ళి చూడండి. మీరు 100% సూపర్గా ఫీల్ అవుతారు. ఫైట్లలో మాత్రం ఇష్టం ఉండేటోళ్ళు ఈ సినిమా మీకు బోల్డ్ నచ్చుతుంది. అస్సలు ఎంత మాత్రం కూడా కించపరచకుండా మీకు ఫైట్ సీన్ అనేది ఆ రేంజ్లో చూపించారు. అదిరిపోతుంది మామ సినిమా, సూపర్.